ట్రోలింగ్ చేయాలా? ఆ పసి హృదయం తట్టుకోగలదా? గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు. ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరికి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు తప్పు ఈ పసిపిల్లలు? ఏం చేశారు అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా? వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా? మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా? అసలు మీరు మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా? రాజకీయ విభేదాలు ఉంటే అవి పార్టీలకు సంబంధించిన అంశం. వాటిని రాజకీయంగానే చూసుకోవాలి. మీ కక్షలకి, మీ క్రోధాలకి, విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా? మీలో కొద్దిగైనా మానవత్వం ఉందా? అసలు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తారా? సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం, చెడు పోస్టులు చేయొద్దని ఓ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు. మరొక వైపున ఈ సైకో బ్యాచ్లు చిన్నారుల మీద కూడా ఇంత పాశవికంగా దాడి చేస్తారా? దాడి చేస్తారా? చెప్పండి. ఓ పక్కన ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళని మీరేం వదలట్లేదే. అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు. ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి. ఈ సైకో బ్యాచ్ మీద మీరు ఫోక్సో కేసు నమోదు చేయాలి. చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి. ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఒక పసిపిల్లని హరాస్ చేయమనా, మానసికంగా వేధించమనా, ఆత్మహత్య చేసుకునేలాగా సోషల్ మీడియాలో ఈ టీడీపీ, జనసేన మోకలు ప్రేరేపిస్తూ ఉంటే మీరు మౌనంగా కూర్చున్నారంటే దేనికి సంకేతమో కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. మరొకసారి రాష్ట్రంలో అన్యాయంగా, అక్రమంగా పసిపిల్లల మీద, ఆడపిల్లల మీద ఇలాంటి ట్రోలింగులు చేసిన, వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాటిని ధీటుగా ఎదుర్కొంటది. ఆడపిల్లలకి, పసిపిల్లలకి అండగా నిలబడుతుందని కూడా మేమైతే తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకనంటే ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రులను మార్చేసి, ఫోటోలను మార్చేసి, వాళ్ళ యొక్క అన్ని చదువుని, స్కూళ్ళని అన్నీ మార్చేసి ఇంత దారుణంగా వేధింపులకు గురి చేశారు. కాబట్టి ఫస్ట్ మేము రాష్ట్రంలో ఉండే డీజీపీ గారిని, ప్రభుత్వాన్ని ఫోక్సో కేసు నమోదు చేయాలి. అలాగే ఎవరైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేశారో వాళ్ళ ఐడీలన్నీ కూడా మేము ఇక్కడ ఇప్పుడే చూపించాం. వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. తప్పనిసరిగా జాతీయ స్థాయిలో కూడా ఫిర్యాదు చేస్తాం. ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోయినా కూడా దీని మీద మేము చాలా బలంగా చట్టపరమైన పోరాటం చేస్తాం.
పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళారు, వారు స్నానం చేశారు. ఆయన ఒరిజినల్ ఫొటోసే కదా అవి, అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది? ఆయన ఒరిజినల్గా దిగిన ఫొటోసే కదా. మార్ఫింగ్ చేశారంటే ఏం చేశారు? ఏం చేశారు మార్ఫింగ్? ఆయన పైన షర్ట్ తీసి మరి కుటుంబ సమేతంగా స్నానం చేసి అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది? మార్ఫింగ్ అంటే ఇవి కదా, చూపించండి. మార్ఫింగ్ అంటే ఇవి కదా మార్ఫింగ్. ఎవరినో తీసుకొచ్చి పక్కన పెట్టి తల్లి కింద ప్రొజెక్ట్ చేస్తే మార్ఫింగ్ కదా. ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. దీని మీద కదా స్పందించాలి వాళ్ళు. సంబంధం లేని విషయాలు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు షర్ట్ లేకుండా కుంభమేళలో స్నానం చేసిన వాడు వాస్తవం. పార్టీ రిలీజ్ చేసిన ఫొటోస్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్న ఫొటోస్. ఇంకా మార్ఫింగ్ ఏముంటుంది అందులో? మార్ఫింగ్ ఏముంటుంది చెప్పండి? ఇవి మార్ఫింగ్ అండి. ఇవి తల్లిదండ్రులు మార్చేసి వేరే వాళ్ళ ఫోటోలు పెడితే మార్ఫింగ్ అంటారు. వాళ్ళకి తెలవకపోతే ఒకసారి చెప్పండి. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పెద్ద ఎత్తున అరెస్ట్ చేయటం, కేసులు రిజిస్టర్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం జరుగుతూ ఉంది. సరే, కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి 24 అవర్స్ లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మేము లీగల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. వారు చేసినటువంటి చర్యని న్యాయస్థానాల్లో తప్పుపడతాం. కానీ సంఘటన ఏమీ లేకోకుండానే ఫాల్స్ కేసులు రిజిస్టర్ చేసి వారిని చెప్పపెట్టుకోకుండా ఎత్తుకు వెళ్ళిపోయి 4 రోజులు 5 రోజులు అట్టిపెట్టి కొన్ని సందర్భాల్లో వారిని కొట్టి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి, అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం. అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొకసారి చూసుకోవచ్చు. ఎవరైతే పోలీసు అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో, అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మారిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సిఐ అయినా, ఎస్ అయినా, సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా. వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. రిటైర్ అయిపోతారనుకుంటున్నారేమో, రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం. ఒకవేళ డిప్యుటేషన్ మీద వచ్చాను తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో మళ్ళీ డిప్యుటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, వారిని కూడా తీసుకొచ్చి మేము పీర్లు ఇచ్చేస్తాం. ఇది చట్ట ప్రకారం చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు. సూమోటో కేసులు పెడతారంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట. ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట. కమన్, చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి. అధికారం నీ చేతిలో ఉంది కదా. పైన నువ్వే, కింద నువ్వే, కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సూమోటో కేసులు పెడదాం. ఏంటిది? ఏమనంటాడు ఆయన?
మీరు ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు. వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారని అంటున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తే ఇంక యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా? సక్రమంగా పని చేయకపోతేను, తన పరిధి దాటితేను, ముద్దాయిని ఇల్లీగల్ కస్టడీలో కొడితేను, మొన్న సుధారాన్ని కొట్టినట్టు కొడితేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే, వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకోమంటున్నాడు. ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు?